హైదరాబాద్ వేదికగా టీవీ9 అండ్ కేఏబీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో అతిపెద్ద ఎడ్యుకేషన్ ఎక్స్పో ప్రారంభమైంది. కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి హాజరయ్యారు. సామాజిక బాధ్యతతో బిగ్ ఎడ్యుకేషన్ ఎక్స్పో నిర్వహిస్తున్న టీవీ9 ని ప్రశంసించారు. ఈ ఎడ్యుకేషన్ ఎక్స్పోకి విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి విశేష స్పందన లభిస్తోంది. టీవీ9 క్యాబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ప్రారంభమైన అతిపెద్ద ఎడ్యుకేషన్ ఎక్స్పో 3 రోజుల పాటు కొనసాగనుంది. 100కు పైగా విద్యా సంస్థలు, పలు యూనివర్సిటీలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తున్నాయి. ఆయా కాలేజీల్లో ఎలాంటి సౌకర్యాలున్నాయి, ప్లేస్మెంట్స్ ట్రాక్ రికార్డులు ఎలా ఉన్నాయి, ఏ కోర్సులతో ఎలాంటి ఫ్యూచర్ ఉంటుందనే అంశాలపై నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఎక్స్పోలోని విద్యా సంస్థల స్టాల్స్ ను పరిశీలించారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగపడేలా ఎడ్యుకేషన్ ఎక్స్పో ఏర్పాటు చేసిన టీవీ9 ను మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు. అందరికీ సమాన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. Our prime focus is 1. Education, Vidya. 2. is health. These are the top priorities of our government. ఒక దిశని ఇవ్వాలని అవగాహన కల్పిస్తూ ఒక ప్రయత్న భాగంలో టీవీ9 చేస్తా ఉన్న ఈ ప్రయత్నం తప్పకుండా అభినందించాల్సిన అవసరం. టీవీ9 క్యాబ్ ఎడ్యుకేషన్ సమ్మిట్ కి రెస్పాన్స్ బాగుందన్నారు మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ అడ్మిషన్స్ డైరెక్టర్ ముజీబ్. అందరి డౌట్స్ ఏంటంటే ఎంసెట్లో ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుంది, ఎలాగొస్తుంది, ఏ యూనివర్సిటీ తీసుకోవాలి, ఏ కోర్సెస్ తీసుకోవాలి, ఏ స్కూల్స్ బాగుంటాయి, ఏ కోర్సెస్కి ఫ్యూచర్లో స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది అండ్ కెరియర్ బాగుంటుంది అన్న క్వశ్చన్స్ చాలామంది స్టూడెంట్స్ రైజ్ చేస్తున్నారు. టీవీ9 క్యాబ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రారంభించిన ఎడ్యుకేషన్ ఎక్స్పోను విద్యార్థులు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు సిఎంఆర్ విద్యా సంస్థల నిపుణులు. అందరూ పేరెంట్స్ వచ్చి అడుగుతున్నారు, ఏ బ్రాంచ్కి ఎంత కట్ ఆఫ్ మార్క్స్, ఎంత ర్యాంక్ వస్తే వస్తుంది అని చెప్పేసి అని అడుగుతున్నారు. సో కాబట్టి మా దగ్గరకు వచ్చేసి ఏ క్యాంపస్లో ఎంత ర్యాంకుకి వస్తుందండి, ఏ సీట్ వస్తుందని అడుగుతున్నారు. సో రెస్పాన్స్ బాగానే ఉందండి. ఎలాంటి ఫీజు లేకుండానే నిర్వహిస్తోన్న ఎడ్యుకేషన్ ఎక్స్పోకి విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉన్నత విద్యకు సంబంధించిన సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు.